వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దర్శి తహసీల్దార్ ఫణీంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు 3K రన్ కార్యక్రమంను శుక్రవారం నిర్వహించారు. తొలుత విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యత గురించి తహసీల్దార్ వివరిస్తూ ప్రసంగించారు. తహసీల్దార్ 3K రన్లో రన్ చేస్తూ స్ఫూర్తిదాయకమయ్యారు. విద్యార్థులతో పాటుగా ఎంఈఓ కె రఘురామయ్య, విఆర్ఓ శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరం కాబట్టి రాబోయే 2-3 నెలల్లో మనకి సాధారణ ఎన్నికలు కూడా జరుగుతాయి కాబట్టి కేవలం సంవత్సరాలైనటువంటి ఓటు హక్కుని పొందడం, అదేవిధంగా ఆ హక్కుని అంతే బాధ్యతగా వినియోగం చేసుకోవడం, ఈ యొక్క ఓటుని విలువ తెలియజేయడం కోసమే, యువతలో అవగాహన కలిగించడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెలుసుకుంటే వాళ్ళకి కూడా ఓటు యొక్క విలువను తెలియజేసిన అవుతారు. ముందు అసలు ఆ పోస్టర్ని రెస్పెక్ట్ ఇచ్చారు అంటే వ్యవస్థ మీద మీకు గౌరవం ఉన్నట్టే. సబ్జైలు ఈరోజు దర్శి నియోజకవర్గ పరిధిలో మన దర్శి మండల హెడ్ క్వార్టర్స్లో గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా అంటే సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్, ప్రతి ఒక్క ఓటు కలిగినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా తన ఓటును సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఓటు లేనటువంటి వయోజనులు అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి యువత అందరూ కూడా ఓటరుగా నమోదు కావాలి అనేటటువంటి ఉద్దేశంతో అందరికీ అవగాహన కల్పించడం కోసం 3K రన్ ఏదైతే ఉందో ఇక్కడ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా దర్శి మండలంలో ఉన్నటువంటి కళాశాల విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఓటర్లకి అవగాహన కల్పించడం. ఈ సంవత్సరం ఎలక్షన్ సంవత్సరం కాబట్టి రాబోయే 2-3 నెలల్లో కూడా ఈ ఓటర్స్కి ఎడ్యుకేషన్ కార్యక్రమాలు ఏదైతే అవగాహన కార్యక్రమాలు ఉన్నాయో ఇవి పెద్ద ఎత్తున చేపట్టి దాదాపుగా ప్రతి ఒక్క ఓటరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళకి ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా వాళ్ళకి నచ్చినటువంటి అభ్యర్థిని ఎన్నుకునే విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, అవగాహన కల్పించడం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ 3K రన్ని నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాల్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మన దర్శి నియోజకవర్గంలో
ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా జరిగే విధంగా చూడాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో మేము ముందుకు వస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.